సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. చంద్రబాబు సర్కారు వేధింపులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. జిల్లాకు 2 చొప్పున పార్టీ నేతలు ప్రత్యేక టీంలో పనిచేయనున్నారు. ఇంతకీ ఈ టీంలు ఏం చేయనున్నాయి? బాధితులకు అండగా నిలిచేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తాయి? చూద్దాం. చంద్రబాబు సర్కారు రాక్షస క్రీడకు తెరతీసింది. వారం 10 రోజులుగా సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడమే పనిగా పెట్టుకుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు, వెంటనే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోంది. అడ్డగోలుగా నిర్బంధించి స్టేషన్ల చుట్టూ తిప్పి టార్చర్ చేస్తోంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే లీగల్ సెల్ ఏర్పాటు చేసి బాధితులకు కావలసిన న్యాయ సహాయం అందిస్తోంది. పోలీసులు అరెస్టు చేస్తే వెంటనే వారికి బెయిల్ ఇప్పించడం వంటి న్యాయపరమైన కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిరోజు ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది వివరాలు తీసుకుంటున్నారు. వెంటనే సదరు పోలీస్ స్టేషన్కు ఆ నియోజకవర్గ సమన్వయకర్త, జిల్లా అధ్యక్షుడితో పాటు లీగల్ సెల్ ప్రతినిధులంతా వెళ్లేలా చర్యలు చేపట్టారు. ఇది కాకుండా మరింత అండగా నిలబడాలని పార్టీ నేతలను వైఎస్ జగన్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా పార్టీ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో ఉమ్మడి 13 జిల్లాలకు 2 చొప్పున 26 మందిని ప్రత్యేక బృందాలుగా నియమించారు. వీరంతా పార్టీ నేతలను, లీగల్ సెల్ ప్రతినిధులను, అలాగే బాధిత కుటుంబ సభ్యులను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లేలా ఆదేశాలిచ్చారు. చంద్రబాబు సర్కారు అక్రమ వేధింపులను అడ్డుకోవడంలో ఈ పార్టీ బృందాలు ముందుండి నడిపిస్తాయి. అందర్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకు కదులుతాయి. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సీదరి అప్పల్రాజు, శ్యామ్, విజయనగరం జిల్లాకు బెల్లాని చంద్రశేఖర్, జోగారావు, విశాఖపట్నం జిల్లాకు భాగ్యలక్ష్మి, కేకే రాజు, తూర్పుగోదావరి జిల్లాకు జక్కంపూడి రాజా, వంగా గీత, పశ్చిమ గోదావరి జిల్లాకు కె సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాష్, కృష్ణా జిల్లాకు మొండితోక అరుణ్ కుమార్, దేవభక్తుని చక్రవర్తి, గుంటూరు జిల్లాకు విడుదల రజని, డైమండ్ బాబు, ప్రకాశం జిల్లాకు టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి, నెల్లూరు జిల్లాకు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చిత్తూరు జిల్లాకు గురుమూర్తి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అనంతపురం జిల్లాకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్ గౌడ్, వైఎస్ఆర్ జిల్లాకు సురేష్ బాబు, రమేష్ యాదవ్, కర్నూలు జిల్లాకు హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డిని నియమించారు. వీరంతా అటు పార్టీ నేతలు, ఇటు లీగల్ సెల్ ప్రతినిధులు, అలాగే బాధిత కుటుంబ సభ్యులను సమన్వయం చేస్తారు. ఎవరైతే అక్రమ కేసుల్లో ఇరుక్కుంటారో వారికి అండగా నిలబడడం, వారిలో ఆత్మస్థైర్యం కల్పించడం, కుటుంబానికి భరోసా కల్పించడం వంటి కార్యక్రమాలను చేపడతారు. ప్రశ్నించే గొంతును నులిమి వేయాలని అనుకునే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు ఈ బృందాలను ఏర్పాటు చేశారు. చంద్రబాబు సర్కారు చేస్తున్న అవినీతి, అక్రమాలను ఎక్కడ బయట పెడతారోననే భయంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమవుతోంది. ఇప్పటికే మేనిఫెస్టో అమలు చేయలేక చంద్రబాబు చేతులెత్తేశారు. దీంతో ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారికి సోషల్ మీడియా అండగా నిలిచి వారి తరపున పోస్టులు పెడుతోంది. దీన్ని తట్టుకోలేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా బాధితులకు అండగా నిలబడుతోంది.